నల్గొండలో చూసుకుంటే ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య జరిగి వారం రోజులు కావస్తున్నా నిందితుల ఆచూకీ దొరకపోవడానికి ప్రధాన కారణాలేంటి? 3 ప్రత్యేక బృందాల విచారణలో ఇప్పటివరకు లభించిన ప్రాథమిక ఆధారాలు ఏమిటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. నల్గొండ జిల్లాలో సంచలనం రేకెత్తించినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక మిస్టరీగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 3 బృందాలుగా దాదాపుగా 100 మంది పైగా అనుమానితులను విచారించినప్పటికీ అత్యంత పాశవికంగా 20 కత్తిపోట్లను రూపారెడ్డిపై పొడిచినటువంటి హత్యకు సంబంధించి కూడా ఇంతవరకు క్లూ దొరకపోవడంతో ఇది నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఇటీవల వారం రోజుల క్రితం ఈ రోజు 7వ రోజుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా సీసీ ఫుటేజ్ ఆధారంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వెళ్ళి కూడా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. ఇప్పటికే దాదాపుగా ఎలాంటి ఆధారాలు కూడా అక్కడ లభ్యం కావడంతో పోలీసులకు ఇది పెను సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపుగా 100కు పైగా ఉన్నటువంటి అనుమానితులను ఎవరైతే టోటల్ గా అక్కడ ఏదైతే కొండమల్లెపల్లి ఇటు ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి కొండమల్లెపల్లిలో అనేకమైనటువంటి అనుమానాల కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పలు అంశాలకు సంబంధించి కూడా పలు కోణాలకు సంబంధించి కూడా అనుమానితులను విచారించినప్పటికీ ఇప్పటికే ఎలాంటి క్లూ దొరకపోవడంతో ప్రధానంగా ఒక సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. దాదాపుగా నిందితుడు సీసీ ఫుటేజ్ ఆధారంతో పాటు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా పడ్డట్టు తెలుస్తా ఉంది. ఇది సుపారీ గ్యాంగా లేకపోతే పాత కక్షల నేపథ్యంలో జరిగిందా, మరేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అయితే ప్రధానంగా అక్కడ ఒక సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.